డిఫరెంట్ కాదు, ఒక 10 మెంబర్స్ అయినా హెల్దీగా ఉండాలా లేదా అన్నది నా కాన్సెప్ట్. సో నేను చెప్తే చాలా ట్రస్ట్ చేసే కస్టమర్స్ నా దగ్గర ఉన్నారు. అంటే శృతి చెప్తే పక్కా ఇది ప్యూర్ ప్రోడక్ట్ అయి ఉంటుందని వాళ్ళకి నమ్మకం. అలా నా కస్టమర్స్ చెప్పాను. నేను మార్చి 3rd వీక్లో 2nd వీక్లో ఎంట్రీ అయ్యాను. సో పర్చేస్ చేశాను. నాకు ఫస్ట్ వీక్లోనే 2000 వచ్చింది అండ్ బోనస్ పాయింట్ 2600 వచ్చింది అండ్ 2 సెకండ్ మైల్ స్టోన్ కంప్లీట్ చేశాను అండ్ 3000 చెక్ కూడా వస్తుంది ఇప్పుడు. సో నా ఇన్కమ్ వచ్చి వితిన్ 15 డేస్లోని ఆల్రెడీ 4,000 ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 3000 చెక్ వస్తుంది. 7,000 plus ఓన్లీ వితిన్ 1 month. 1 month 15 డేస్ 15 డేస్ అయింది. within 15 days. బట్ ఏంటి అంటే నమ్మారు. మార్చ్ ఫిబ్రవరి 20 ఇప్పుడు ఆల్రెడీ మ్యామ్ చెప్పేశారు. ఓకేనా, చెప్పేసి చెప్తారు కదా, ఈ చెవి నుండి వినేసి తీసేశారనుకోండి, ఇక్కడ పెట్టుకున్నారనుకోండి కొంచెం మైండ్లో ఉంటుంది లాస్ట్ టైం చెప్పినట్లు సార్. ఓకేనా, దాన్ని ఇంప్రూవ్మెంట్ చేశారనుకోండి. సో తను ఏం చేశారంటే మ్యామ్ ఫిబ్రవరి 20కి తను యాజ్ ఏ ఓన్లీ కస్టమర్ లాగా వచ్చారు. ఫిబ్రవరి 28న ఫస్ట్ ప్రొడక్ట్స్ తీసుకున్నాను. 28న నా డీపీకి వచ్చారు. దీని గురించి మొత్తం ప్లాన్ విన్నారు. తను ఏమన్నారంటే నేను మార్చి 23rd వరకు నేను కొంచెం బిజీ ఉన్నాను, ఇంట్లో మ్యారేజ్ ఉంది. ఓకే, మన లేడీస్కి అందరికి ఎక్స్క్యూజ్ ఉంటాయి. బట్ తను ఏం చేసింది నేను చెప్తాను. మార్చి 23rd వరకు నాకు మ్యారేజ్ ఉంది, నేను దాంట్లో బిజీ ఉంటాను, దాని తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేశాను చెప్పింది. బట్ తను చేసింది ఏంటిదంటే మ్యారేజ్లో ఎక్కడ హైటెక్ సిటీలో మ్యారేజ్, తను ఉండేది ముషరాంబాగ్, హైటెక్ సిటీ మ్యారేజ్ ర్యాపిడోలో రోజు రావడానికి కూడా అండ్ దెన్ ఆ మ్యారేజ్లో అందరికీ స్ప్రెడ్ చేసేసింది. అంతే, దట్ ఈస్ ద బిజినెస్. అంటే దానికి ప్రత్యేకించి ఏం లేదు. ఆ వెళ్ళినప్పుడు చెప్పేసారు బిజీగా ఉంటాను, నా వర్క్ లో బిజీగా ఉంటాను. నేను ముందు ఎలా అంటే తనకు ఫోన్ చేస్తే కూడా నేను బిజీ అని చెప్పేది. బట్ ఆ టైంలో డైలీ డీపీకి 6 o'clock, ఈవినింగ్ 6 o'clock 8 o'clock తీసుకురావడం అండ్ రాత్రి 11 వరకు మేము కాలింగ్స్ అండ్ దెన్ డెమో ప్లాన్ అండ్ దెన్ ఫస్ట్ మైండ్ దగ్గర ఒక 2 hours స్పెండ్ చేయడం, అక్కడ నేర్చుకోవడం, వెళ్ళినప్పుడు ఏదో ఒకటి కొత్త థింగ్ నేర్చుకోవడం ఒకటి. సో నా ఫోకస్ ఏంటంటే మా హస్బెండ్ ఛాలెంజ్ చేస్తుంటారు. మా పిల్లలు ఎలా అంటారంటే మమ్మీ ఈ పైసలు ఖర్చు పెట్టావా, ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేసుకోమని చెప్పారు కదా. సో నేను తీసుకెళ్ళనుకో వాళ్ళు షాక్ అవుతారు, నీ మనీ పెట్టించావు, ఎక్కడిది ఆ మనీ, ఎక్కడిది, అది షాక్ అవుతారు. సో మా హస్బెండ్ చెప్పాను, నువ్వు అంత ఎంజాయ్మెంట్కి పెట్టు, నేను నా సేవింగ్ పెడతాను. ప్రతిదీ అంతా ఛాలెంజ్ చేస్తారు, నువ్వు నా అంతా సంపాదించగలుగుతావు అని. నేను ఆల్రెడీ 1 lakh ఎర్న్ చేస్తున్నాను ఆల్రెడీ నా బిజినెస్లో. సో నాది గోల్ అది కాదు, తనకన్నా డబ్బులు సంపాదించి చూపించాలి, అది నా గోల్. సో అది దాని మీద ఫోకస్ ఉంది మొత్తం కూడా. ఒకసారి సిల్లీగా అన్నారు, నన్ను ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే నేను దాన్ని మోటివేషన్గా తీసుకుంటాను. నాకు అదొక్కటి ప్లస్ పాయింట్ అనుకుంటుంది. క్రిటిసైజ్ చేస్తే నాకు చాలా ఇష్టం. ఒకసారి నేను 74 kgs వెయిట్ అయ్యాను, మా కోర్స్ హిస్టరీ ఇంతలా ఉన్నవేంటి అన్నారు. ఫటాఫట్ 1 monthలో 48 వచ్చేసా. అంటే నాకు ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే నాకు అంత అలా ఉంటుందన్నమాట. సో మా హస్బెండ్ నాతో క్రిటిసైజ్ కాదు కానీ సిల్లీగా అన్నారు, నువ్వు నాకన్నా డబ్బులు సంపాదించు, నా అంతా సంపాదించి చూపించు అన్నారు. దీనికి ఇప్పుడు మేబీ నెగిటివ్ 1 or 2 monthsలో మేబీ నా ఫోకస్ అదే. సరిగ్గా ఇప్పుడు మీరు వెరీ గుడ్ 23rd month కంప్లీట్ చేసేసి 25,000 అచీవ్ చేయాలనేసి ఏప్రిల్ మంత్ టార్గెట్ ఏం పెట్టుకున్నారంటే 3 milestones అని ఉన్నాయి, మీకు నెమ్మదిగా చెప్తారు. అది కానీ కంప్లీట్ చేస్తే 25,000 ఎవరికైనా ఇస్తారు కంపెనీ. ఇప్పుడు భద్రాచలం వెళ్తున్నాను డెమోకి, ఇది సరితాజీతోని. సో అక్కడ 3rd milestone కంప్లీట్ అయిపోతుంది. వెరీ గుడ్. ఈ మేడం దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు చెప్పాలి, ఏం నచ్చుతుంది? ఛాలెంజ్ చేయడం నేర్చుకున్నారు, వెరీ గుడ్. ఇంకా ఏదైనా కామెంట్ చేసినా దాన్ని పాజిటివ్గా తీసుకొని దాన్ని అచీవ్ చేసి పెట్టాలి. వెరీ గుడ్. ఇంప్లిమెంట్ అందరూ కూడా చాలా మంది మనం చెప్పేటప్పుడు అదే మేము ఎవరికైనా మీకు చెప్పేటప్పుడు బిజీ 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 బిజీ, షీఈస్ వెరీ బిజీ. ఆల్రెడీ 1 lakh సంపాదిస్తారంటే బిజీగానే ఉంటారు. ఆ బిజీతో పాటుగా తను చేస్తూ, అంటే బిజీగా ఉన్నవాళ్ళు చేయలేమా అని కాదు, బిజీగా ఉన్న వాళ్ళే చేస్తే కొంచెం ఖాళీగా ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ చేయొచ్చు. నేను స్టార్టింగ్లో బిజినెస్ పెట్టినప్పుడు మా మామయ్య మా ఇంట్లో వాళ్ళందరూ కూడా లేబర్ వర్క్ చేస్తూ ఉన్నారు. నేను ఎంబీఏ ఫస్ట్ క్లాస్. సో లేబర్ వర్క్ చేస్తున్నాను రాయల్ ఫీల్డ్లో. నేను అది ఇంకా చాలా కష్టంగా పెట్టుకున్నాను. అసలు 1 year నాకు లాస్ కూడా అయ్యింది. బట్ ఒక చిరంజీవి గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఒక స్తంభానికి అన్ని కప్పలు ఎక్కుతూ ఉంటాయి, అవి జారిపోతూ ఉంటాయి. ఆ స్తంభానికి ఒక ఆయిల్ రాసి పెట్టింది, అన్ని కప్పలు పడిపోతుంటాయి, బట్ ఒక కప్ప మాత్రం ఎక్కుతూ ఉంటుంది. ఎందుకంటే దానికి చెవులు లేవు.
సో అది నెగిటివ్ అనేది ఆకేం వినిపించట్లేదు. అరే ఏమెక్కుతారు స్తంభం ఏమెక్కుతారు అంటేనే ఉంటారు, కానీ ఒకటి మాత్రం ఎక్కేస్తుంది. సో మనం ఒక గోల్ పెట్టుకున్నామంటే 100 మంది మనకి బ్యాక్ సైడ్ నుంచి నెగిటివ్నే ఇస్తారు మ్యాక్సిమం. మనం కూడా నెగిటివ్ వైపే వెళ్తూ ఉంటాం. మనం కూడా 99% నెగిటివ్నే అట్రాక్ట్ చేస్తాం. పాజిటివ్ మంచిది అనేది అసలు మనకి తొందరగా ఏమంటారు తీసుకోం అసలు మనకు పాజిటివ్ని. సో ఒకసారి థింక్ చేద్దాం, వాళ్ళు చెప్పారు అంటే చూద్దాం మంచి ఉందా, అందులో నిజంగా కెమికల్ ఫ్రీ ఉందా. సో నాకు చాలా నచ్చే ప్రొడక్ట్స్ అయితే హార్ట్ఫుల్గా అందరికీ స్ప్రెడ్ చేస్తున్నాను. ఎందుకంటే బిజినెస్ దాంతో కాదు, నా కస్టమర్స్ అందరూ కూడా కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి, ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి. దే ఆర్ అందరి ఫ్యామిలీ అంతా నా కస్టమర్స్ హెల్తీగా ఉండాలి. హాస్పిటల్ మెట్లు ఎక్కొద్దు, నేను చెప్తా ప్రతి ఇయర్. మీరు ఎవ్వరు కూడా ఇయర్ ఒక గోల్ పెట్టుకోండి, హాస్పిటల్ మెట్లు ఎక్కొద్దు, ఆ అమౌంట్ సేవింగ్ చేసుకోండి. సో అప్పుడు మనం ఏం వాడాలి, మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడాలి. ఆ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతున్నాయి, మనం కొంచెం ఎవరైనా చెప్పేటప్పుడు వినాలి, ఇది క్వాలిటీ ఉందా లేదా, ప్యూర్ ఆర్గానిక్గా కాదా, ఒకసారి యూజ్ చేసి చూడాలి. అది నా